నమస్తే నవ్వు బ్యాచులర్ బ్రదర్స్. మా రఘు 2 కొత్తిమీర కట్టలు తెచ్చి కొత్తిమీర బజ్జీలు కొత్తిమీర వడలు చేస్తారంట. వాడు చెప్పిన పేర్లు వినగానే నవ్వాలో ఏడ్చాలో అర్థం కాల. సర్లే అసలు ఏం చేస్తారో చూద్దాం రండి. ఫస్ట్ అయితే బజ్జీల పిండి కలుపుకొని దాంట్లో కొత్తిమీర మొక్కను ముంచుకొని చూడండి ఎట్ట ముంచుకునిండు. సలసల కాగే నూనెలో అయితే వేసుకునిండు. అవును మీకు ఏ బజ్జీలు అంటే ఇష్టమో? మిర్చి బజ్జియా, వంకాయ బజ్జియా, ఎగ్గు బజ్జియా, మీకు ఏ బజ్జీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడైతే కొత్తిమీర బజ్జీలు చేసుకుని పక్కన పెట్టుకునిండు. ఆ తర్వాత కొత్తిమీర వడల కోసం తయారు చేస్తుండు. కొత్తిమీర వడలకు కూడా శనగపిండి వేసుకునిండు. బజ్జీలు గట్ట కలుపుకునిండు, అట్టే కలుపుకునిండు. ఎర్రగడ్డలు కూడా వేసిండు. దాంట్లో తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకునిండు. అసలు వీడు వడలు చేస్తుండా పకోడా చేస్తుండా అర్థం కావట్లేదు. కలిపిన పిండితోటే వడలు ఒత్తుకుని నూనెలో వేసుకుని తీసుకునిండు. ఆ వడని కొత్తిమీర వడ అనే కంటే ఆనియన్ వడ అనొచ్చు. కొత్తిమీర బజ్జీలు కొత్తిమీర వడలు అయితే కంప్లీట్ అయినాయి. ఆ వడలైతే మసాలా వడలు ఉన్నట్టే ఉండే. వంట చేసింది వాడే కాబట్టి వాడి చేత తినిపించిన. ఆ తర్వాత మళ్ళీ బాబాయ్ సాగరగాడు కూడా తినిండ్రు. మా వినోద్ గాడు అయితే మైనీస్ చేసుకుని మరీ తినిండు. ఇది ఎక్కడ టేస్ట్ ఏమో నాకు అర్థం కాదు. వాడి తినంగా నాకేమని నేను కూడా మైనీస్ చేసుకొని తిన్నాకనే. మీరైతే పోతా లైక్ ని కాస్త గట్టిగా బాదండి. సరే మరి ఉంటా.